రైట్ 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 ఆన వెంకటరమణారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. చిట్టిబాబు గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు ఒక క్లారిఫికేషన్ కావాలా. చాలా చక్కగా మాట్లాడారు. వాస్తవంగా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి నా విన్నపం ఏంటంటే, మీ అధికార ప్రతినిధులు మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా టీంని అందరినీ చిట్టిబాబు దగ్గరికి పంపిస్తే చక్కగా ట్రైనింగ్ ఇచ్చి చక్కగా ఏమేమి మాట్లాడాలో వైసీపీ తరఫున చక్కగా ఒక అనలిస్ట్ ముసుగులో వచ్చి పంగనామాలు పెడుతున్నారా ఏది మేనిఫెస్టో పంగనామాలు పెడతాడని చిట్టిబాబు చెప్తాడు. ఏమి చంద్రబాబు నాయుడు చెప్పాడు మీకా? చిట్టిబాబు మేము అన్ని పంగనామాలు పెట్టేస్తున్నాం చిట్టిబాబు అని నీకు చెప్పాడా? నువ్వు ఒక అనలిస్ట్ గా, వైసీపీ స్పోర్ట్స్ పర్సన్ గా, నువ్వు ముసుగులో వచ్చి నాటకాలు వద్దు. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే నువ్వు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తుంటే పార్టీకి ఓపెన్ గా సపోర్ట్ చేయి. అప్రిషియేట్ చేస్తాం, అభినందిస్తాం, మొగాడు అని చెప్తాం. అంతేగాని అనలిస్ట్ ముసుగులో వచ్చి పంగనామాలు, ఒక అనలిస్ట్ మాట్లాడే మాటలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పారు ఆ పంగనామాలు పెడతారని. వాట్ ఈస్ ద లాంగ్వేజ్ యూర్ యూజింగ్? వాట్ ఈస్ ద లాంగ్వేజ్ యూర్ యూజింగ్? నీకు చెప్పాడా పవన్ కళ్యాణ్? చంద్రబాబు నాయుడు చెప్పాడా పంగనామాలు పెడుతున్నామని? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అనలిస్ట్ సిగ్గులా చెప్పుకునే దానికి అనలిస్ట్ అని? నేను వైసీపీ కార్యకర్తని చెప్పు చిట్టిబాబు గారు, ఐ విల్ అప్రిషియేట్. మీ ధైర్యాన్ని నేను అప్రిషియేట్ చేస్తా. అంతేగాని వచ్చి పెద్ద సోది జగన్మోహన్ రెడ్డి వినుకొండలో చచ్చిపోయాడు. వినుకొండలో తెలుగుదేశం కార్యకర్తలు ఎంతమంది చచ్చిపోయింది తెలుసా? ఎంతమంది 307 కేసులు పెట్టి జైల్లో ఉన్నారు చిట్టిబాబు మీకు తెలుసా? వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ తీసుకొని వచ్చి అనలిస్ట్ ముసుగులను మాట్లాడితే నేను చెవుల్లో పువ్వు పెట్టుకొని వద్దు మాట్లాడు. పంగనామాలు ఈయన చెప్పాడు. ఈ చిట్టిబాబుని పిలిచి నేను చెప్పాను పంగనామాలు పెడుతున్నామని. ఏం మాట్లాడుతున్నారండి రమణాయుడు గారు? ఇంకో పాయింట్ చిట్టిబాబు నేనేమంటానంటే సి టాపిక్ ఇస్ డిసైడెడ్ బై ది యాంకర్. ఇప్పుడు రమణాయుడు గారు నాకు ఫోన్ చేసి ఇది టాపిక్ అన్నప్పుడు నువ్వు చెప్పిన టాపిక్ కదా మేము మాట్లాడేది. మా టాపిక్ మేము మాట్లాడితే నువ్వు ఒప్పుకోవు కదా. మరి దాని గురించి ఎందుకు అంటే అది మాకు కాదు కదా చిట్టిబాబు చెప్పాల్సింది, బ్రహ్మనాయుడికి. నాకు ఈ సబ్జెక్ట్ నచ్చలేదు, నేను మాట్లాడను, మీరు మాట్లాడినట్టే మారుస్తాం. ఏ టాపిక్ అయినా డిస్కషన్కి రెడీ మేము, మాకేం ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే మేమేదో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. హూ కేర్స్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి రైట్ ఆన్ నెక్స్ట్ 5 years మాకు క్లియర్ కట్ గా మేము వెయిట్ చేయాలి. మా మేనిఫెస్టో మేము ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే డిసిషన్ అనే కాన్సెప్ట్ లో మేము ఉండాలి. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దయచేసి అది వదిలేండి. వారి అభిప్రాయం ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్ సంబంధించి వారి అభిప్రాయం తీసుకుందాం. జపం చేయండి, ప్రజలపైన జపం చేయండి. జగన్ చెప్పవద్దు, అయిపోయింది. అంటే ఆనంద్ గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతా ఉన్నాయి. సరిగ్గా ఎన్ని పెట్టాలా బ్రహ్మనాయుడు? క్రాస్ టాక్ వస్తే అసలు ఎన్ని పెట్టాను? రాష్ట్రంలో శాంతి భద్రతలు రాష్ట్రంలో అదుపు తప్పుతా ఉన్నాయి అనేది వారు ఇందాక ప్రశ్నించారు. ఇప్పుడు ఒకటి, రాష్ట్రంలో విపరీతంగా 307 కేసులు పెట్టేశాం, విపరీతంగా జనాల్ని అరెస్ట్ చేసేసాం, విపరీతంగా మేము వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నారు? ఇంత పెద్ద స్టేట్ లో 1 ఆఫ్ కేసెస్ అయితే అవన్నీ అదుపు తప్పినాయా? ఇదే వినుకొండ, చిట్టిబాబు చెప్పిన వినుకొండలో ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తల పొట్టలో పెట్టుకున్నారు లిస్టు చదవమంటారా? అప్పుడు గుర్తు రాలేదా మీకు? అంటే ఎక్కడో ఒక 1 ఆఫ్ మర్డర్ జరిగితే శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి. అక్కడ మాత్రం వినుకొండలో తెలుగుదేశం కార్యకర్తని నరికి మళ్ళీ తిరిగి 307 కేసులు పెట్టి మళ్ళీ మమ్మల్ని జైల్లో పెట్టి మళ్ళీ 3-4 నెలలు మేము సెల్లో కూర్చొని బెయిల్ మీద వస్తే అవి కనిపివా?
దాడులు జరుగుతున్నాయా మీకు? అంటే ఏంటి మీరు రెచ్చగొట్టున్నారా దాడులు చేయమని? నువ్వు రెచ్చగొట్టున్నావా? నువ్వు చెయ్యి, మీరు దాడులు చేయండి, వైసీపీ కార్యకర్తలు నరకండి, చంపండి అని మీరు చెప్తున్నారా? వద్దురా బాబు, నీకు వద్దు, పక్కన పెడతాం, రాష్ట్రం కోసం పనిచేస్తాం, అభివృద్ధి కోసం పనిచేస్తాం. దాడులు జరుగుతున్నాయి వినుకొండలో, అర్ధరాత్రుల్లో. ఎన్ని రోజులండి? ఎమ్మెల్సీ అనంతబాబుని మీ సిగ్గు లేకుండా, మీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ డ్రైవర్ ని మర్డర్ చేస్తే స్టేజ్ మీద కూర్చొని నిలబడి మర్డర్ తర్వాత బెయిల్ మీద వస్తే కౌగులించుకుంటాడా? అది శాంత భద్రతకి బ్రహ్మాండంగా జరిగిందా? ఏం మాట్లాడుతున్నారా? అసలు నిజంగా నాకు అర్థం కాదు. మీరు తెలిసి మాట్లాడతారా? ఇంత పెద్దవారు మీరు ఎంతో విజ్ఞతతో ఉండాల్సిన పెద్దవారు, ఎంత బ్యాలెన్స్డ్ గా ఉండాల్సిన పెద్దవాళ్ళు, మీరే ఈ విధంగా మాట్లాడితే ఇట్స్ వెరీ వెరీ ట్రాజిక్. బ్రహ్మనాయుడు ఒకటి నాకు తెలిసి 1 or 2 కేసెస్ అక్కడక్కడ జరుగుతాయి. అది ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతాయి. కానీ బై లార్జ్ ఎక్కడ కూడా ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేయటం లేదు. ఓకే, రైట్. ఏ రోజైనా హోంమంత్రి గాని, అది ఆ హోంమంత్రి అప్పుడు ఉన్న హోంమంత్రి గాని, అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గాని కక్షలొద్దు, ఈ వద్దు అని వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు ఏ రోజైనా చెప్పారా? సింగిల్ స్టేట్మెంట్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ హోమ్ మినిస్టర్, అప్పుడున్న హోమ్ మినిస్టర్ ఏ రోజైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? దాడులొద్దు, ఈ వద్దు ఏమన్నారు? చంద్రబాబు మీద రాయేస్తే డీజీపీ ఏమన్నాడు? జరుగుతాయండి. పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఏమన్నారు? కోపాలు వస్తే పొంగిపోతే వాళ్ళు విచక్షణ కోల్పోతారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి జరిగితే ఏమన్నారు? కోపాలు వస్తాయి. వినత పత్రం, మాజీ సీఎంకి వినత పత్రం ఇచ్చేది ఏంటండి? ఏం అవసరం అండి? నేను అనేది చేసిందంతా చేసి ఇప్పుడేదో పెద్ద హరిశ్చంద్రుల్లాగా, పెద్ద గుడ్ బాయ్స్ లాగా, 2వ క్లాస్ పిల్లకాయలు చదువుకునే పిల్లకాయలాగా వచ్చి ఇక్కడ నీతులు చెప్తే వినేదానికి ఎవ్వరు లేరు బ్రహ్మనాయుడు. రైట్. ఆనంద్ గారు, ప్రధానంగా చూస్తే కార్యకర్తల్ని విస్మరించడం అనేది ఏ పార్టీకైనా శాపం అని అనుకోవచ్చా? ఒకటి జనరల్ గా నేను లెటెస్ట్ బి వెరీ ఓపెన్. ఓకే, పార్టీలు పక్కన పెడతాం, వైసీపీ ఆర్ టీడీపీ ఆర్ ఎనీ పార్టీ. జనరల్ గా రీజనల్ పార్టీస్ లో ఏంటంటే, రీజనల్ పార్టీస్ కి నేషనల్ పార్టీస్ చాలా తేడా ఉంటుంది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో రీజనల్ పార్టీలో స్టేట్ డైనామిక్స్ ఉన్నప్పుడు కార్యకర్తలు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే కార్యకర్తలు, నేను కూడా హై ఎక్స్పెక్టేషన్ లో ఉంటాను. కానీ మనకు అందరికి న్యాయం చేయడం అనేది చేయాలంటే అది కూడా ఒక్కొక్కసారి కుదరదు. ఎస్, కాబట్టి కార్యకర్తలు జనరల్ గా ఏమవుతుందంటే, ఒక పార్టీ పవర్ లోకి వచ్చినప్పుడు కార్యకర్తలు కొంచెం బాధలో ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను కష్టపడ్డాను, నాకేదో ఒక న్యాయం చేయాలి. చేయలేరు. పైన ఈ జగన్మోహన్ రెడ్డి చేయలేడు, చంద్రబాబు నాయుడు గారు చేయలేరు, పవన్ కళ్యాణ్ గారు కూడా చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే అంత స్కోప్ ఉండదు అక్కడ. అందరికి న్యాయం చేయలేము. అందరికీ పదవులు ఇవ్వాలంటే అవ్వదు కదా సార్, పదవులనే కదా. ఇప్పుడు ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట కూడా ఐ థింక్ స్పీచ్ లో విన్నాను, చాలా చక్కగా చెప్పారు. ఏవి నాకు ఇవ్వాలని ఉంది, మీరు అందరు నా మనసులో ఉన్నారు, కానీ అందరికి న్యాయం చేయలేవాలి. ఇట్స్ ది ట్రూత్, ప్రాక్టికల్ ట్రూత్. కాబట్టి కార్యకర్తలు కూడా ఇది అర్థం చేసుకొని ఏదో విధంగా, ఇప్పుడు పదవులు అంటే అందరికీ న్యాయం చేయలేము, అదే విధంగా కింద లెవెల్లో ఏదైనా ఏం చేయాలి కార్యకర్తలకి బాగా పనిచేసి. అంటే కార్యకర్తలు అంటే ఏంటి? స్టార్టింగ్ నుంచి పార్టీ కోసం పనిచేసే వాళ్ళే నేను కార్యకర్తలు అంటాను. నడి మధ్యలో వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు నాయకుడు మారినా స్థానికంగా జెండా మార్చకుండా ఉండేవాడే కార్యకర్త. ఆ కార్యకర్తలకి డెఫినెట్ గా పార్టీ అండగా ఉంటుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ ఎస్ ఇంకా కూడా కార్యకర్తల దాకా రాలే. ఎందుకంటే ఇంకా కూడా ఈ ప్రభుత్వం వచ్చి కూడా జస్ట్ ఐ థింక్ 40 days కూడా కాలేదు కాబట్టి. సో గివ్ అస్ లిటిల్ టైం. అండ్ ఇంకొకటి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అనే దానికి మీరు ఐ థింక్ మెయిన్ డిబేట్ అదే. జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తకి పూర్తిగా గ్యాప్ వచ్చేసింది, ఇంకేంలా, నథింగ్ ఎల్స్. అంటే ఒక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ తర్వాత చూడాలంటే ఎప్పుడు చూడగలిగాడు దగ్గరగా? మళ్ళీ ఎలక్షన్ లో ఆయన బస్సు ఎక్కినప్పుడు చూడగలిగాడు. అవునా కదా? 100%. అదే గ్యాప్, నథింగ్ ఎల్స్. వెళ్ళలేకపోయారు కదా. మన జక్కంపూడి రాజా గారు ఎన్నిసార్లు కలవాలని వెళ్ళినా, ధనుంజయ రెడ్డి గారు అర్ధరాత్రి 12 బ్రహ్మనాయుడు గారు, మీరు ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు వాళ్ళ గురించి వదిలేసేయండి. అసలు వాళ్ళ సబ్జెక్టే కాదు ఇక్కడ. పనిచేసేది నాయకుడు కాదు ఎప్పుడు కాన్స్టిట్యుయెన్సీలో, గుర్తుపెట్టుకోండి.
నాయకుడు యాక్షన్ చేస్తాడు, డబ్బు ఖర్చు పెడతాడు. పనిచేసేది కార్యకర్త డౌన్ లెవెల్లో. పనిచేసేది కార్యకర్తే, డబ్బలు తినేది కార్యకర్తే, ఆ జైలుకు పోయేది కార్యకర్తే, ఓట్లు వేయించేది కార్యకర్తే, గెలిపించేది కార్యకర్తే. నాయకులందరూ పైన యాక్టర్లు. అసలు సినిమా తీసేటప్పుడు యాక్టర్ కి పెద్ద పని ఉండదు, హీరోయిన్ కి పెద్ద పని ఉండదు. హీరోయిన్ కష్టపడేది అక్కడ సెట్ లో పనిచేసేవాళ్ళు. హిట్ అయ్యేది, పేరు వచ్చేది హీరోకి, హీరోయిన్ కి. సో నేనేమంటానంటే ఈ కార్యకర్తలు ఎవరున్నారో ఈ కార్యకర్తల్ని డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి అసలు కనిపిలే. పట్టించుకోవడం, నేను అన్నాను కదా అందరికి న్యాయం చేయలేమని. నా పాయింట్ ఏంటంటే అసలు నువ్వు న్యాయం చేయబల్లా, నువ్వు ఊరికే భుజం మీద చెయ్యేసి ఏం బాబు బాగున్నావా అంటే ఆ కార్యకర్తకి ఎక్కడ లేని సంతోషం. నువ్వు ₹1 కోటి ఇచ్చినంత ఆనందపడతావు. అది కార్యకర్తకు ఉండే అభిమానం నాయకుడి మీద. ఒక ఫోటో కార్యకర్తతో ఒక ఫోటో ఇస్తే ఆ కార్యకర్త ఆ నియోజకవర్గం మొత్తం ప్రచారం చేసుకుంటాడు, పెద్ద పెద్ద ఫ్లెక్సీ వేసుకుంటాడు. అవును. సో నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి అసలు కార్యకర్తలకే కనిపినప్పుడు ఇంకా కార్యకర్తలకు అన్యాయం చేసేది ఏముంది? అసలు కనిపిస్తే కదా న్యాయం అన్యాయం అనేది. సో ఆ గ్యాప్ వల్ల టోటల్ గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జనాలకు దూరం అయిపోయి, కార్యకర్తలకి దూరం అయ్యాడు, జనాలకు దూరం అయ్యాడు. అండ్ హోప్ఫుల్లీ ఇప్పుడైనా ఆయన మొన్న కూడా ప్రజా దర్బార్ అని సాక్షిలో బ్రహ్మాండంగా రాశారు. అవును అవును. సో వస్తే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ రావచ్చా సార్? మళ్ళీ కార్యకర్తలు ఏకం చేసుకొని చూడండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక పార్టీ, రూలింగ్ పార్టీ అపోజిషన్ స్ట్రాంగ్ గా ఉండాలి అని మనం ఎప్పుడు కోరుకోవాలి. ఎందుకంటే డెమోక్రసీకి అది ఒక ఫౌండేషన్. ఏ ఫౌండేషన్? మంచి అపోజిషన్, స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్నప్పుడే మనం పనిచేస్తాం. మనం చేసే తప్పులు కానీ లేకపోతే మనకి సూచనలు చేసే అపోజిషన్ మనకు ఉండాలని ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీ కోరుకోవాలి. నేను కూడా అదే కోరుకుంటా, చంద్రబాబు నాయుడు కూడా అదే కోరుకుంటారు. ఎందుకంటే మాకు తెలియకుండా కూడా ఒక్కొక్కసారి మేము తప్పులు చేస్తాం. ఈ తప్పులు ఎత్తి చూపించే అపోజిషన్ ఉండాలి. ఆ తప్పులు ఎత్తి చూపిస్తే మీరిచ్చిన సజెషన్స్, అపోజిషన్ ఇచ్చిన సజెషన్స్ ద్వారా ఆ తప్పులు సరిదిద్దుకొని ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే ఏంది? ప్రజలకు మేలు జరగాలి, రాష్ట్రానికి మేలు జరగాలి. ఏ పార్టీ అపోజిషన్ లో ఉన్నా, రూలింగ్ గా ఉన్నా కాన్సెప్ట్ అదే కదా, ప్రజలకి రాష్ట్రానికి మేలు జరగాలి. నేనేమంటానంటే ఈ 5 ఏళ్లు రాజకీయాలు పక్కన పెట్టండి, రాష్ట్రం కోసం పనిచేస్తాం అందరం కలిసి. లాస్ట్ 1 year కొట్టుకుంటాం, ఎలక్షన్ 6 నెలల ముందర కొట్టుకుంటాం. మీరు ఎవరు గెలిస్తే వాళ్ళది ఆట, అంతే కదా. అవును. మేము అపోజిషన్ లో ఉన్నా, మీరు అపోజిషన్ లో ఉన్నా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ దాడులు గీడులు ఏది లేకుండా కావాలంటే రాండి, వచ్చి కూర్చోండి. లేదు మీరు ఈ విధంగా చేయండి, ఇది బాగుంటుంది, మేము ఇట్లా చేసాం, దీన్ని ఈ విధంగా తీసుకుపోండి. ఓకే, పోలవరం ఇదో ఇక్కడ జరిగింది, మేము ఇది చేసాం అని ఒక డిస్కషన్ రావాలి కదా. ఇప్పుడు అసెంబ్లీలో ఊరికే అరుచుకున్న దాని వల్ల, తిట్టుకున్న దాని వల్ల ఎవరికి ఉపయోగం? కాదే ఆనంద్ గారు, నాకు ఒక డౌట్. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో విపరీతంగా పొగడ్తలతో ముంచెత్తినటువంటి ఆ నాయకులు ఇప్పుడు ఎక్కడ కూడా వారు మాట్లాడటం లేదు. ఎందుకు? వారే విమర్శలకి తిరుగుబాటు చేయడానికి రెడీ అవుతున్నారు. మీరు ఒకటి ఆ విషయం గుర్తుపెట్టుకోండి బ్రహ్మనాయుడు గారు, ఆల్వేస్ ఇన్ లైఫ్ పొగిడేవాడిని ఎప్పుడు నమ్మకూడతాను. పొగిడేవాడిని ఎప్పుడు నమ్మకూడదు. వాడు మోస్ట్ డేంజరస్ ఫెలో. ఫస్ట్ గొంతుకు వచ్చేది వాడే. నీకు పొగిడేవాడే గొంతుకు వస్తాడు. మీరు తప్పు చేస్తున్నారన్నా, సార్ ఇది కరెక్ట్ కాదేమో ఒక్కసారి ఆలోచించండి సార్ అని చెప్పేవాడు నిజమైన అభిమాని, నిజమైన కార్యకర్త, నిజమైన మీ మనిషి. అబ్బా సూపర్ సార్, అసలు మీరు చించుడు సార్, అసలు ప్రజలు మీ గురించి అబ్బా అసలు దేవుడు అనుకుంటున్నారు సార్ అంటే వాడిని దగ్గరికి కూడా రానికూడదు. ఎందుకంటే వాడు చెప్పేది ప్రతి ఒక్క మాట అబద్ధం. సో నేనేమంటానంటే దీన్ని ఇంగ్లీష్ లో, నాకు తెలుగులో ఎటు చెప్పాలో తెలీదు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇచ్చే వాళ్ళు ఎప్పుడు మనం దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా మనం తప్పడిగేసినా, ఎక్కడైనా మనం లైన్ దాటినా వాడు కాషన్ చేస్తుంటాడు. అన్నా కరెక్ట్ కాదనా, ఒకసారి ఆలోచించుకో అని చెప్పేవాడు ఉంటాడు చూడు. ఆ చెప్పేవాళ్ళ మాట వింటేనే ఒక నాయకుడు ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉంటాడు. అది ఏ పార్టీ అయినా కానీ. నేను ఒక పేరు పెట్టి ఎవరి గురించి మాట్లాడటం, ఐఎమ్ జనరల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నా. సో జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు చెప్పి ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేయలేడు. వాస్తవాలు చెప్పేదానికి
వీళ్ళకి ధైర్యం లేదు. ఇంకా మోడీ పక్క